తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు, చెప్పండి. త్రివేణి అంటారు కదండి, త్రివేణి గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా. మనకి త్రివేణి సంగమం అని ప్రయాగ దగ్గర ఉంది ఒకటి. సంగమం అంటే కలయిక, మూడు వేణీలు కలుస్తున్నాయి అని. అంటే మూడు ఏమిటి అంటే గంగా యమున సరస్వతి, అక్కడ మూడు కలుస్తాయి కనుక అంతర్వాహిని సరస్వతి అంటారు. సరస్వతి అంతర్వాహిని అంటాం. అంటే ఎందుకు, మనకి రెండే కనిపిస్తున్నాయి, గంగా యమునే కనిపిస్తున్నాయి, సరస్వతి లేదు, కానీ సరస్వతి అంతర్వాహిని అంటాం. మనం సోమనాథ్లో కూడా హిరణ్య కపిల ఉండి కింద సరస్వతి ఉంటుంది ఆటోమేటిక్గా, రెండు చోట మూడోది ఉంటుంది. ఉంటేనే దానికి ఆ రూపం వస్తుంది అనమాట, త్రివేణి అని. అందుకని అది అలా అని చెప్తారు. ఇక్కడ మన శరీరంలోనే ఒక త్రివేణి ఉంది. మన శరీరంలో త్రివేణి, మన శరీరంలో అసలు గట్టిగా మాట్లాడితే రెండు త్రివేణులు ఉన్నాయి. త్రివేణులు ఉన్నాయి మన శరీరంలోనే. ఒక త్రివేణి ఏంటంటే మామూలుగా అందరికీ కాంక్రీట్గా అర్థమయ్యే త్రివేణిని ఒకటి చెప్తా. అదేంటంటే జడ వేసుకుంటామా, మూడు పాయలు తీస్తామా? అవునండి. మూడు పాయలు తీసి పాయ మీద పాయ వేసి ఇలా వేసుకుంటామా? అవునండి. కనిపించడానికి రెండు పాయలే కనిపిస్తాయి. అవును, మూడో అంతర్వాహిని. మూడో పాయ లేకపోతే అసలు జడ రాదు. ఊరికే మెలికబెట్టి రెండు పాయలతో జడ రెండు పాయలతో జడ రాదు, మూడు పాయలు ఉంటేనే జడ వస్తుంది. అవునండి. అదే త్రివేణి, మూడు పాయలతో. వేణి అంటే జడ కదండి, వేణి అంటే జడ అండి. వేణి అంటే సంస్కృతంలో జడ అని అర్థం. అవునవును. కృష్ణవేణి నల్లటి, వేణి అంటే నది అని కూడా అర్థం. కృష్ణవేణి నల్లటి నది, నల్లగా ఉంటుంది. కృష్ణా నది నీరు నల్లగా ఉంటుంది. అలా అక్కడ కూడా మూడు నదులని చెప్పాను కదా, గంగా యమున సరస్వతి, కనుక త్రివేణి. అక్కడ త్రివేణి దగ్గర ఇంకొక తమాషా విషయం ఉంటుందండి. వేణిదానం అని చేస్తారు వెళ్ళేటప్పుడు. అక్కడ వెళ్ళిన భక్తులు ఆ త్రివేణి సంగమం దగ్గరే చేస్తారు, వేణిదానం చేస్తారు కదా. అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి ఈ మూడు మన లక్షణాలని అక్కడ వదిలేస్తున్నాం ఆ అమ్మవారికి. అక్కడ నది కూడా మనకి దేవతే కదా, ఆ మూడు కలిసిన చోట ఆ ముగ్గురమ్మలకి వదిలేస్తున్నాం అని అర్థం అనమాట. మనలో ఉన్నటువంటి ఆ గుణాలన్నిటిని అక్కడ మూడు గుణాలని వదిలేస్తున్నాం అని అర్థంగా చక్కగా అప్పుడు భార్యని భర్త ఒళ్ళో కూర్చోబెట్టుకుని జడేస్తాడు, అలంకరిస్తాడు భార్యని. ఎప్పుడు ఆ ఛాన్స్ రాదు, అక్కడ చోట వస్తుంది. ఇలా ఎవరన్నా ముచ్చట పడే వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి చక్కగా చేయించుకోండి. భర్తలు అప్పుడు భార్యలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని జడల్లి పువ్వులు పెట్టి చక్కగా బొట్టు అన్నీ అలంకారం చేసి అప్పుడు ఆ జడని కింద నుంచి కొంత కత్తిరించి ఆ అమ్మవారికి అన్నీ సమర్పిస్తాం. నదిలో అన్నీ వదులుతాం కదా, పూలు అలాంటివి, పసుపు కుంకుమ, ఆ వదిలే దాంట్లో ఈ జడను కూడా పెట్టి పూజ చేసేదానికి ఇది నది మధ్యలోకి వెళ్ళి నదిలో కలిపేస్తాం అనమాట. దాన్ని అది వదిలేస్తాం, నదిలో కలిపేస్తాం అనమాట. ఆ విధంగా వేణిదానం అని అక్కడ చేస్తాం. ఇప్పుడు మన శరీరంలో కూడా జడ ఉంది చూడండి. ఈ జడ గమనిస్తే మీరు పూర్వకాలం మనందరికీ నగలు కూడా కొన్ని సింబాలిక్గా పెట్టేవాళ్ళు. ఎడం వైపు నుంచి జుట్టుకి ఒక పాయ, కుడివైపు నుంచి ఒక పాయ, మధ్యలో నుంచి ఒక పాయ, మూడు తీసి జడలుతాం. ఎడం వైపున మనకి శరీరంలో ఇడానాడి ఉంటుంది. ఎడమ వైపున ఇడానాడి, ఇడా పింగళ సుషుమ్న అని మన శరీరంలో మూడు ప్రధాన నాడులు ఉన్నాయి. ఇవే మన చక్రాల కింద నుంచి పైదాకా మనని సహస్రారం దాకా తీసుకుపోయేవి ఇవే. అంటే ఇక్కడ ఒక లెవెల్లో ఈడా పింగళ ఆగిపోతుంది అనుకోండి. ఈ ఈడా నాడి ఎడం వైపు నుంచి వస్తుంది అనటానికి ఎడం వైపు నుంచి వచ్చేదాన్ని గుర్తుగా చిన్నప్పుడు అంటే కొంతమంది పెట్టుకునేవాళ్ళు సూర్యుడు చంద్రుడు నాగరం అని తలలో ఆభరణాలు పెట్టుకునేవాళ్ళండి. ముడి వేసుకొని ఒక పక్కన సూర్యుడు, ఆ జుట్టుకి ఓ పక్కన మధ్యలో నాగరం. ఎడం వైపు నుంచి వచ్చేదానికి చంద్రుడిని పెడతారు అక్కడ ఎడం పైకి పైన. అవునా, సూచన, ఇగో ఇక్కడ నీకు చంద్రుడు నాడి ఉంది, చంద్రనాడి ఉన్నది అని చెప్పటం, గుర్తు చేయటం. ఇడానాడి అంటే చంద్రనాడి. ఇక్కడ కుడివైపున పింగళ నాడి. ఈ పింగళ నాడి గుర్తుగా ఇక్కడ సూర్యుడిని పెడతారు. సూర్యుడు చంద్రుడు నగలు తయారు చేయించి పిల్లల్లాగా ఉంటాయి, జుట్టులో ఇలా స్క్రూ చేసేసినట్టు పెట్టేస్తారు అంతే. ఇలా ట్వైన్ చేసినట్టు చేసేస్తారు. చేసి అవి అంటే స్పైరల్ లాగా ఉంటుంది వెనకాల వాటికి. ఆ స్పైరల్ని జుట్టులో పెట్టి ఇలా తిప్పేస్తారు. తిప్పేస్తే ఇక్కడ రెండు, ఇటువైపు ఎడం వైపు ఏమో చంద్రనాడి, కుడివైపు సూర్యనాడి, దానికి గుర్తుగా ఇటువైపు చంద్రుడు, ఇటువైపు సూర్యుడు. చెక్కు చెదరకుండా ఉంటాయి అవి. స్పైరల్గా జుట్టు అన్ని లెవెల్లో పట్టేసుకుంది అది. ఆ మధ్యలో ఉన్న దాని మీద పైన అది సహస్రానికి వెళ్తున్నటువంటి గుర్తుగా, సుషుమ్నా నాడి గుర్తుగా నాగరం పెడతారు. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సన్నివేశం, నిజంగానే తలుచుకుంటుంటే. ఆభరణాలు అలాంటి సంకేతాలతోనే పెట్టేస్తారు. ఎంత గొప్పవారండి. అంతేకాదండి, సీమంతం అప్పుడు గాజులేస్తారు, బాగా చేతికి దండిగా గాజులేస్తారు, నిండుగా. అన్ని గాజులేస్తే ఇక్కడ
ఆక్యుప్రెషర్ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ ఉన్న హార్మోన్స్ బాగా ఆ పాయింట్స్ ఆక్యుపాయింట్స్ బాగా నొక్కబడి అన్ని గాజులు వేయటం వల్ల వాళ్ళకి ఆడవాళ్ళకి కావాల్సిన హార్మోనల్ రిలీజ్ చక్కగా సరిగ్గా సమానంగా కావాల్సినంతగా ఉండి సుఖప్రసవం అవుతుంది. సుఖప్రసవానికి అవును, మరి గాజులు తొడుగుతారు. ఇవన్నీ మన వాళ్ళు ఏదో ఆచారాలు అనుకుంటున్నారు, కానీ దాని వెనకాల సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు సైంటిస్టులే, అందుకనే ఆ పాతకాలపు సైంటిస్టులు నేను సైంటిస్టులు, ఇప్పుడు సైంటిస్టులు అప్పుడు సైంటిస్టులు, సెయింట్ అంటున్నాం కదా, వాళ్ళు సైంటిస్టులు. ఆ సైంటిస్టులు ఇవన్నీ వాళ్ళే కనిపెట్టి చెప్పారు. ఋషులు మునులు మనకు వాళ్లే కదా. చూడండి, నాడులు, ఈ 3 నాడులు, సుషుమ్నా నాడికి ఒక గుర్తు, ఒక ఆభరణం, ఇడానాడి చంద్రనాడికి ఒక ఆభరణం, పింగళనాడి సూర్యనాడికి ఒక ఆభరణం పెట్టి ఆ 3 కలిపి జడవేసి చివరికి ఇంకా బాగా చక్కగా జడకుచ్చులు, జడగంటలు ఏవో ఉండేవి. జడగంటలు, జడపిల్లలు. ఈ రోజుల్లో చెప్పా కదా, ఆడవాళ్ళని ఒకప్పుడు జడ పదార్థాలు, ముడి పదార్థాలు అంటాం ఫన్నీగా వినేదాన్ని. ఇప్పుడు విడి పదార్థాలు కూడా బాగా తయారైనాయి. అసలు జుత్తు విరబోసుకుంటే చాలా తప్పు అనేది శాస్త్రంలో చెప్తారు. ఎవరు వింటున్నారు, ఎవరు వింటలేదు. త్రివేణి సంగమంలో చెప్పండి. త్రివేణి సంగమంలో ఇప్పుడు 3 వేణులు కలిసి మీకు పాయ వచ్చేసిందా? అవునండి. ఈ జడ వచ్చేసిందా? అంటే మన శరీరంలో ఇప్పుడు 2 త్రివేణులు, ఒకటి నాడులతో త్రివేణి, 3 నాడులు కలిసినాయిగా. కలిసినాయండి. సూర్యనాడి, సుషుమ్నా నాడి, చంద్రనాడి 3 కలిసి ఇలా వచ్చేసాయా మీకు? అవునండి. అలాగే 3 పాయలు దానికి సింబాలిక్గా పైకి 2 పాయలతో జడేసుకోలేంగా. 3 పాయల్లో జడంతా వేసాక మీకు 2 పాయలే కనిపిస్తాయి, 3వ పాయ కనిపిస్తుందా? అదే సరస్వతి. చాలా అదే సరస్వతి. కనుక శరీరంలో నాడులు ఉన్నాయి 3 ముఖ్యమైనవి. చాలా నాడులు ఉన్నాయి. ముఖ్యమైన అతి ముఖ్యమైన మన ఊర్ధ్వలోకాలకు చేర్చే నాడులు ఇవి. ఊర్ధ్వలోకాలకి చేర్చే నాడులు. దాని గురించి ఇంకా వివరంగా తర్వాత ఎప్పుడు మాట్లాడుకుందాం. ఊర్ధ్వలోకాలకి చేర్చే నాడులు. అలా ఈ 3 నాడులకి సింబాలిక్గా అలంకరణ ఉంది, జడ ఉంది, జడకు అలంకరణ ఉంది, అంతర్లీనంగా లోపల నాడులు ఉన్నాయి. నాడులతో ఒక వేణి, త్రివేణి, 3 నాడులు కదా. మళ్ళీ జుట్టుపాయలతో ఒక త్రివేణి. అంటే మన శరీరంలోనే త్రివేణి ఉంది. మరి అక్కడ నది రూపంలో మనకి అక్కడ కంటికి కనిపిస్తోంది, ఇక్కడ మన వెనకాల ఉంది, ఇతరులు చూసుకుంటున్నారు, అంతే. ఇదే ఆ దేహంలో ఉన్న త్రివేణి. దేహంలోనూ ఉంది, బయట వాటికి బంగారు ఆభరణాలు కూడా. అవును, మరి ఎక్కడైతే మనం ఇది దేవత అంటామో ఆభరణాన్ని సమర్పయామి. నిజమండి. మీరు ఒక చోట దేవత అనగానే ఆభరణాలు చేస్తున్నాం కదా, మరి ఇక్కడ ఆభరణాన్ని ధరింపజేస్తున్నాం, అంతే. చాలా చాలా వివరంగా చాలా గొప్పగా ఉందండి ఈ విశేషం అయితే. నమస్కారం అండి.